మోకాళ్ల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. కోకోనట్ ఆయిల్ గురించి చాలా ఒక టైం నడిచింది. కోకోనట్ ఆయిల్ చాలా మంచిది అని చెప్పి, అలాగే మనకి అవకాడో చాలా మంచిది అంటున్నారు. అవకాడో మంచిది. అవకాడోలో ఎక్కువ పాలిఅన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్. అలాగే ఫిష్ ఆయిల్ అనుకోండి, ఫిష్ లో ఉన్న ఆయిల్ omega-3 ఉంటుంది. omega-3 మంచిది. ఇన్ఫాక్ట్ ఒమేగా, ఇఫ్ యూఆర్ వెజిటేరియన్స్, ఐ సజెస్ట్ omega-3 క్యాప్సూల్స్ తీసుకోవడం మంచిది. ఫ్యాటీ లివర్ కూడా మంచిది. దే ఆర్ ఆల్ అన్సాచురేటెడ్ ఆర్ పాలిఅన్సాచురేటెడ్. అవి ప్రొటెక్ట్ చేస్తాయి బాడీ. సో లాజికలీ సార్, ఘీ అయితే ఘీ అండ్ బటర్ నాట్ రికమెండెడ్. ఘీ అండ్ బటర్ స్మాల్ క్వాంటిటీస్ లో ఘీ ఈజ్ ఓకే, బట్ నాట్ about say more than 1 teaspoon, tablespoon కూడా teaspoon is not సరిపోదు. దానికన్నా ఎక్కువ తీసుకోవాలి. నాన్ వెజిటేరియన్ డైట్, వెజిటేరియన్ డైట్, ఫ్యాటీ లివర్ కి సంబంధించి మీరు ఎలా కంపేర్ చేస్తారండి? ఫ్యాటీ లివర్ డెఫినెట్ గా వెజిటేరియన్ డైట్ ఇస్ సుపీరియర్ ఫ్యాటీ లివర్ కి. బట్ అగైన్ వెజిటేరియన్ డైట్ లో ఇఫ్ యూ టేక్ కార్బోహైడ్రేట్స్ అనుకోండి, ఇడ్లీ, ఇటువంటి సింపుల్ కార్బోహైడ్రేట్స్, దే కెన్ ఆల్సో ప్రొడ్యూస్ ఫ్యాటీ లివర్ వెరీ ఫాస్ట్. అదే విధంగా ఇప్పుడు మనము రిచ్ కార్బోహైడ్రేట్స్, రైస్ అనుకోండి, ప్లెయిన్ వైట్ పాలిష్డ్ రైస్, దట్ ఆల్సో హై కార్బోహైడ్రేట్ విచ్ ఇస్ హై గ్లైసిమిక్ ఇండెక్స్ అంటాం, దట్ ఆల్సో కాజెస్ ఫ్యాటీ లివర్. వెరాజ్ మిల్లెట్స్ చాలా తక్కువ ఛాన్స్ ఆఫ్ మిల్లెట్స్ ప్రొడ్యూసింగ్ ఫ్యాటీ లివర్. నాన్ వెజిటేరియన్ లో సర్టన్ థింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఫిష్ అనుకోండి, అదే ఎగ్ అనుకోండి, దీస్ are less associated with fatty liver. To some extent chicken, but red meat again we do against it. So non-vegetarian manchidi kaadu, vegetarian manchidi kaadu. Depends on the item. Inkote egg lo kuda people ki wrong concept. Egg white aithe tintunnamandi, yolk adi tappadu. Endukante egg yolk lo 2 important components are there. One is called choline. Choline ane substance. Choline anedi prevents fatty liver. ఓహో, కోలిన్. సో దానికే వి అడ్వైజ్ ఎగ్ యోక్ మంచిది, తప్పుగా అంటే అప్ టు 4 eggs పర్వాలేదు. బియాండ్ 4 eggs అంటే ఎగ్ యోక్ తినకూడదు. అప్ టు 4 eggs తినొచ్చు ఒకటి. రెండోది ఎగ్ యోక్ లో దేర్ ఇస్ సబ్స్టెన్స్ విచ్ ప్రొటెక్ట్స్ ద మజిల్స్. మజిల్స్ అంటే మన ఏజ్ అవుతాయి, మజిల్స్ వేస్ట్ అయిపోతుంటాయి. సార్కోపీనియా అంటాం. సార్కోపీనియా ఇస్ నాట్ గుడ్. మనం ఎక్సర్సైజ్ హెల్ప్స్ టు మజిల్ బిల్డింగ్. సార్కోపీనియా రాకూడదు అంటే కొంతవరకు ఎగ్ యోక్ మంచిది చాలా. సో నేను అడ్వైజ్, ఇంకో ఇంపార్టెంట్ అడ్వైజ్ పీపుల్ కి ఏమంటే, కైండ్లీ ఓన్లీ ఎగ్ వైట్ అని కాదు, ఎగ్ యోక్ కూడా కనీసం ఇఫ్ యూఆర్ ఈటింగ్ 2 eggs, 1 egg విత్ ఎగ్ యోక్ తినండి, 1 egg వితౌట్ ఎగ్ యోక్ తినండి. చాలా ఇంపార్టెంట్. ఒక యావరేజ్ 70 కిలోల వ్యక్తి రోజుకి 70 గ్రాముల ప్రోటీన్ తినాలి. కరెక్ట్. అంటే మనకి దాదాపు ఒక డజన్ eggs per day. అంటే ప్యూర్ గా ఎగ్స్ మాత్రం. అంటే ఎగ్ తోటి యు గెట్ 10 grams అనుకోండి ఒక ఎగ్ తోటి ప్రోటీన్. సో 2 eggs తింటే 20 grams. 20 grams ఎగ్ ప్రోటీన్ ఇస్ ఓకే. అదే విధంగా దాల్, లెంటిల్స్, స్ప్రౌట్స్, ఇవన్నీ కూడా, బీన్స్, ఇవన్నీ కూడా ప్రోటీన్స్ వస్తాయి వెజిటేరియన్. నాన్ వెజిటేరియన్ లో యావరేజ్ ఒక ఫిష్ అనుకోండి, ఒక పీస్ ఆఫ్ ఫిష్ కానీ ఒక చికెన్ అనుకోండి, దాంట్లో నుంచి వస్తాయి అన్నమాట. యోగర్ట్ కూడా చాలా మంచిది. పాలు మంచిది కాదు, యోగర్ట్ మంచిది. యోగర్ట్ ఆల్సో కంటైన్స్, ఇప్పుడు హై ప్రోటీన్ యోగర్ట్స్ కూడా ఉన్నాయన్నమాట, ఎక్కువ ప్రోటీన్. గ్రీక్ యోగర్ట్ లాగా. The only thing is my advice is processed food మంచిది కాదు. అన్ని దాదాపు అంతే కదా సార్. ఇప్పుడు దొరికేవన్నీ ప్రాసెస్డ్ కాదు. అంటే దొరికేదంటే మీరు ప్రాసెస్ ఫుడ్ అంటే ఆల్రెడీ పార్ట్లీ కుక్డ్ కానీ, లేదా మీరు బయట నుంచి ఆర్డర్ చేస్తారు స్విగ్గీ, అవి కానీ, అటువంటి ప్రాసెస్డ్. బట్ మీరు సూపర్ మార్కెట్ కి వెళ్తే యూ కెన్ బై రెగ్యులర్ ఫుడ్ కదా. ప్రాసెస్ ఫుడ్. ఇప్పుడు పన్నీర్ లో కూడా కల్తీ ఉందని చెప్పి ఈ మధ్య స్టడీస్ బయటపడ్డాయి. అంటే పన్నీర్ ఇస్ నాట్ యాక్చువల్లీ పన్నీర్, దానిలో ఏదో కలుపుతున్నారు. అంటే యాక్చువల్లీ ఎనీథింగ్ దట్ ఇస్ ప్రాసెస్, మనం హోమ్ మేడ్ ఆర్గానిక్ ఫుడ్ చాలా మంచిది. వీఆర్ గోయింగ్ అవే ఫ్రమ్ దట్. తప్పది. సపోజ్ మనం మార్కెట్ కి వెళ్ళి వెజిటబుల్స్ కొన్నాం, ఇది కొన్నాం, ఎగ్స్ కొన్నాం, ఇంట్లో చేసుకోవచ్చు కదా. ఆ సేమ్ థింగ్ మీ ప్యాకేజ్ దాంట్లో తీసుకున్నాం అనుకోండి, ప్యాక్డ్ ఫుడ్ లో ఈ నూడిల్స్ కానీ, వర్స్ట్ నూడిల్స్ దాంట్లో కార్బ్స్ ఎక్కువ ఉంటాయి, ప్రాసెస్డ్. ఈ ప్రాసెస్ ఫుడ్ లో ఏమంటే అల్ట్రా ప్రాసెస్డ్ అంటాం. నౌ ఇన్ వెస్టర్న్ కంట్రీస్ దే ఆర్ కాల్డ్ అల్ట్రా ప్రాసెస్ పీపుల్. అంటే ఉట్టి అదే తింటారు మన అల్ట్రా. ఎప్పుడు అంటే ఇంట్లో కుక్ చేసుకోరు చాలా మంది. ఇంట్లో కుక్ ఏముంటాయి సార్ హెల్త్ ఇష్యూస్. సో అల్ట్రా ప్రాసెస్ ఫుడ్ వల్ల ఏమొస్తుందంటే, ఇన్ అడిషన్ టు దట్ హై కార్బ్స్, హై సోడియం ఎక్కువ ఉంటుంది అల్ట్రా ప్రాసెస్ ఫుడ్ లో. సో బీపీ అది. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ అల్ట్రా ప్రిజర్వేటివ్స్, అదే విధంగా కలరింగ్ ఏజెంట్స్, ఇవన్నీ ఉంటాయి. దీని వల్ల ఏమవుతుందంటే ఫుడ్ టేస్ట్ బాగుంటుంది చాలా. It contains this tasty thing. ఈ టేస్ట్ వల్ల once you tend to eat more, number 1. Number 2, ఈ ప్రాసెస్ ఫుడ్ వల్ల గట్ మైక్రోబయామ్ అన్ని చెడిపోయి బ్యాడ్ మైక్రోబయామ్ వచ్చి అది లివర్ కి ఎఫెక్ట్ అవుతుంది. ఈ మైక్రోబయామ్, ఇంకో విషయము, మైక్రోబయామ్ ప్రొడ్యూసెస్ ఆల్కహాల్ ఇన్ ద ఇంటెస్టైన్స్. బ్యాడ్ మైక్రోబయామ్ మనం డ్రింక్ చేయాల్సిన అవసరం లేదు. ఈ బ్యాడ్ మైక్రోబయామ్ మనం కాన్స్టెంట్ గా ఆల్కహాల్ ప్రొడ్యూస్ చేసి ఆ ఆల్కహాల్ డైరెక్ట్ గా లివర్ కి వెళ్ళిపోతుంది. మనం డ్రింక్ చేయకుండా మనకి ఆల్కహాలిక్ లివర్ డిసీజ్. దాని ఎఫెక్ట్ మనకేం తెలియదు కానీ
కానీ లోపల దాని చెడు మాత్రం డైరెక్ట్ గా ఇంటెస్టైన్ నుంచి లివర్ కి వెళ్ళిపోతుంది. లివర్ ని స్మాల్ క్వాంటిటీ 10 ml వచ్చినా కూడా లివర్ డ్యామేజ్ అవుతా ఉంటుంది కదా. ఈ ప్రాసెస్ ఫుడ్ వల్ల అది ప్రాబ్లం. సో ప్రాసెస్ ఫుడ్స్ అయితే ఇంకా కామన్ గా ఐఎమ్ టోటలీ అగైన్స్. ఇన్ఫాక్ట్ మనం పిల్లలకి అన్ఫార్చునేట్లీ అలవాటు అయిపోతుంది. కుకీస్, నూడిల్స్, బర్గర్స్ ఇవన్నీ కూడా అలవాటు అయిపోయి చిప్స్. ది చిప్స్ ఆల్సో వెరీ బ్యాడ్. ఇంత అడ్వర్టైజ్మెంట్స్ చూస్తుంటాం. చిల్డ్రన్ కి అలవాటు అయిపోయి మేము దానికి చిల్డ్రన్ లో వీఆర్ నౌ సీయింగ్ వెరీ వెరీ హై ఇన్సిడెన్స్ ఆఫ్ ఫ్యాటీ లివర్ డిసీజ్. బికాస్ పిల్లల్లో 20-30%, 40% ఎఫెక్టెడ్ చిల్డ్రన్ లో ఫ్యాటీ లివర్ డిసీజ్ వస్తుంది. అక్కడి నుంచే స్టార్ట్ అయిపోతా ఉంది. ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ మోర్ అండ్ మోర్ డేంజర్. సొసైటీకి స్కూల్స్ లో కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టాలి. స్కూల్స్ ఎగ్జాక్ట్లీ మీరు చెప్పిన నేను ఐఎమ్ మేకింగ్ ఏ ప్లీ గవర్నమెంట్ కానీ స్కూల్స్ లో అవేర్నెస్ ప్రోగ్రామ్. మనకి అంతా కూడా మన ఫుడ్ హ్యాబిట్స్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ స్కూల్ స్టేజ్. స్కూల్స్ లోనే వీళ్ళకి ఈ టీచింగ్ పెడితే చిల్డ్రన్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్. దే విల్ అబ్జర్వ్ వాట్ వి సే. వాళ్ళకి చెప్పండి ఇది మంచిది కాదు. బట్ స్కూల్ క్యాంటీనే స్కూల్ పక్కన ఉన్నదే ఫాస్ట్ ఫుడ్స్ అమ్ముతా ఉంటే ఇంకా అదేం చేస్తాం వాళ్ళు న్యాచురల్. సో దట్ ఈస్ రాంగ్. వీ షుడ్ బ్యాన్ ఫాస్ట్ ఫుడ్స్ ఇన్ స్కూల్స్ అండ్ స్కూల్ సరౌండింగ్స్ కంపల్సరీ. దిస్ ఇస్ ద మోస్ట్ డేంజరస్ థింగ్. మనకి ఎపిడమిక్ అయిపోతుంది. వీఆర్ నాట్ రియలైజింగ్ ఇట్స్ గోయింగ్ టు బికమ్ వెరీ డేంజరస్. చిన్నప్పటి నుంచే మనం హెల్తీ ఈటింగ్ హ్యాబిట్స్ ఇన్కల్కేట్ చేయాలి. చాలా ఇంపార్టెంట్. సార్ ఒకసారి గట్ హెల్త్ బాగా దెబ్బతినేసింది ఫర్ వేరియస్ రీజన్స్, బయట తిని లేకపోతే స్ట్రెస్ఫుల్ హ్యాబిట్స్ వల్ల, దానివల్ల దాన్ని కరెక్ట్ చేయాలంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? మనం ఇప్పుడు సపోజ్ సంబడి ఈవెన్ 60 years 70 years లో కూడా మనం గట్ హెల్త్ రిస్టోర్ చేసుకోవచ్చు. ఎలా రిస్టోర్ చేయాలి సార్? ఏం చేయాలి? అదే ఫస్ట్ ఏమో ఫుడ్. ఇట్ హాస్ టు బి ఆర్గానిక్ ఫుడ్ కరెక్ట్ గా. అంటే అనేది ఏమంటే ఈ ఫాస్ట్ ఫుడ్స్, ప్రాసెస్ ఫుడ్స్ అన్ని ఆపే సింపుల్ ఫుడ్ మన ఇంట్లో. ఫర్ ఎగ్జాంపుల్ మిల్లెట్స్, ఫ్రెష్ వెజిటబుల్స్, దాని తర్వాత సర్టన్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్. ఫ్రూట్స్ లో కూడా బెర్రీస్ అనుకోండి. 3 B's అని ఉన్నాయమ్మా. బెర్రీస్ ఒకటి, వెజిటేరియన్ లో బ్రోకలీ ఒకటి, బీట్రూట్ ఒకటి. 3 B's ఆర్ వెరీ ఇంపార్టెంట్. బెర్రీస్ డైలీ ఒక కప్ ఆఫ్ బెర్రీస్ తింటే దట్ ఇట్ సెల్ఫ్ విల్ రిస్టోర్ హెల్త్. గ్రేట్ సార్. బ్లూబెర్రీ, బెర్రీస్, బ్రోకలీ, బీట్రూట్ 3 B's అంటాం. ఆ 3 B's ఆర్ వెరీ గుడ్ ఫుడ్ హ్యాబిట్స్ లో. యోగట్, మంచి యోగట్ తింటాం, హెల్తీ యోగట్ తింటాము. దాని తర్వాత నట్స్ లో కూడా అన్ని నట్స్ మంచిది కాదు. అది నట్స్ లో బెస్ట్ ఈజ్ వాల్నట్స్. అదే విధంగా సెకండ్ ఇస్ ఆల్మండ్స్. ఇవి 2 ఆర్ గుడ్. పిస్తా అంత మంచిది కాదు, హై ఫ్యాట్ కదా సార్. హై ఫ్యాట్ పిస్తా. సేమ్ థింగ్ క్యాష్యూస్ కూడా సేమ్. అందులో నేతిలో వేయించి ప్రోటీన్ తిన్నాం అనుకోండి. అది అగైన్ యూఆర్ టేకింగ్ బ్యాక్. సో అవి ఫ్రైడ్ క్యాష్యూస్ అవన్నీ కూడా అవాయిడ్ చేయాల్సింది. ఇలాగా హెల్తీ ఫుడ్ తోటి వీ కెన్ మేక్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ప్లస్ నాన్ వెజిటేరియన్ ఫిష్ ఇస్ వెరీ గుడ్. ఫిష్ తినే వాళ్ళకి ఫిష్ మంచిది. ఫిష్ కూడా అన్ఫార్చునేట్లీ ఈ మధ్యన కొంచెం ప్లాస్టిక్స్ వచ్చేస్తున్నాయి ఫిష్ లో. ఈ సీ లో ప్లాస్టిక్స్ వేసి రివర్స్ లో వాళ్ళకి మైక్రో ప్లాస్టిక్స్. ఈ మైక్రో ప్లాస్టిక్స్ అండ్ అదర్ ఫ్యూచర్ థింగ్ వీ హావ్ టు కాన్సంట్రేట్ యాజ్ ఎ సొసైటీ. పొల్యూషన్, ప్రాసెస్డ్ ఫుడ్, మైక్రో ప్లాస్టిక్స్. దీస్ ఆర్ కాల్డ్ ద 3 evils. ఈ 3 evils వల్ల మనం అన్ఫార్చునేట్లీ ఎంత హెల్త్ మెయింటైన్ చేయాలంటే కూడా మన సొసైటీ ఇస్ నాట్ గివింగ్ us the opportunity. అంటే బయటకు వెళ్తే సార్ ఇవాళ హైదరాబాద్ లో ఎన్ని రెస్టారెంట్స్ ఉన్నాయి సార్? ఇంకా అపిటైట్ ఉంది. రాత్రి 11:30కి వెళ్తే కూడా ఇంకా బజ్జింగ్. అసలు అందరూ ఎంత తింటున్నారు అంటే నేను రెస్టారెంట్స్ బ్లేమ్ చేయను. రెస్టారెంట్స్ లో హెల్తీ ఫుడ్ కుక్ చేస్తే వాడడం మంచిదే. కానీ షార్ట్ కట్స్ తీసుకొని కుకింగ్ ఆయిల్ మళ్ళా యూస్ చేయటము, అదే విధంగా ప్రాసెస్ ఫుడ్ దాంట్లో యూస్ చేయటము, కలరింగ్ ఏజెంట్స్ యూస్ చేయటం, అది చేస్తే దే ఆర్ నాట్ వెరీ గుడ్. ఇప్పుడు తండూరి చికెన్ అని బాగా మంచి రెడ్ కలర్ వేస్తారు మేడం. దట్ ఈస్ నాట్ అగైన్ గుడ్. ఇట్స్ బ్యాడ్ ఫర్ హెల్త్. అంటే రెడ్ కలర్ కలరింగ్ ఏజెంట్స్, ప్రిజర్వేటింగ్ ఏజెంట్స్ ఆర్ నాట్ గుడ్. ఇదొక ఆస్పెక్ట్. సెకండ్ ఆస్పెక్ట్ గట్ హెల్త్ అగైన్ నాట్ రియలైజ్డ్ ఇస్ ఫిజికల్ యాక్టివిటీ. చాలా ఇంపార్టెంట్. మీరు అనొచ్చు ఫిజికల్ యాక్టివిటీ గట్ కి సంబంధం ఉంది. ద గట్ ఈస్ కాన్స్టెంట్లీ రియాక్టింగ్, లివర్ ఈస్ కాన్స్టెంట్లీ రియాక్టింగ్ టు ఫిజికల్ యాక్టివిటీ. మనకి డైలీ స్టాండర్డ్ 150 hours per week. 150 hours per week ఫిజికల్ యాక్టివిటీ లివర్ కి మంచిది. ఇట్ హస్ షోన్ రిపీటెడ్ గా 150 hours per week చేస్తే లివర్ ఫ్యాట్ స్లో కరిగిపోతుంది. 150 hours a week అంటే 7 days లో 150 hours అంటే రోజుకు సుమారు 20 minutes per day. Okay, 150 అంటే 1.5 hours per 1.5 hours, 30 minutes per day for 5 days. Okay, 30 into 5 150 minutes అయితే 150 minutes per week సరిపోతుంది. అండ్ డైలీ చేయకపోవచ్చు. కొంతమంది వీక్ లో 2 సార్లు 3 సార్లు అలా చేయగలుగుతారు. టోటల్ క్వాంటిటీ ఇంత ఉండాలి 150 hours. ఇది మోడరేట్ ఎక్సర్సైజ్.